Indra Mahila Shakti canteen, ma'am. So she's earning 20,000 is the bill amount every day, but overall profit is around 1 lakh after all expenditure, ma'am. So that is what she is trying to say. And earlier she used to sell soap for around 500 kgs. Now because of the canteen, she has become an entrepreneur who's giving employment to 4 others. అందరికీ నమస్కారం సార్. మాది కొండని మహబూబాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు. నా పేరు శ్రీదేవి. నేను జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. సార్ మాది 15 మండలాలు సార్. మండల 93 విఓలు, గ్రామ సంఘాలు, 8,706 గ్రామ సంఘాలు సార్. మొత్తం 9,000 మెంబర్స్ సార్. అవును సార్. Sir, both of them represent the erstwhile Adilabad district, Mancherial and Asifabad. They come from a very tribal belt, sir. So they are heading the institutions where they have around 80,000 to 90,000 memberships. Sir, sir. నమస్కారం సార్. మాది జగిత్యాల జిల్లా సార్. మాది రాయకల్ మండల్ ధనలక్ష్మి మండల సమైక్యలో మండల సమైక్య అధ్యక్షురాలుగా చేస్తున్నాను సార్. రాయకల్ మండల్ నుండి జిల్లా జగిత్యాల సార్. జగిత్యాల జిల్లా సమైక్యలో 18 మండలాలు ఉన్నాయి సార్. మండల సమైక్య అధ్యక్షురాలుగా చేస్తున్నాను సార్. 18 మండలాల్లో 514 వివోలు ఉన్నాయి సార్. సంఘాలు వచ్చేసి 876 సంఘాలు ఉన్నాయి సార్. ఆ సంఘాల్లో సభ్యులు 1,74,000 మంది సభ్యులు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. ప్యాడీ క్లీన్ ఎక్కువ నడుస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరా మహిళా శక్తి లో భాగంగా క్యాంటీన్స్ కూడా చేస్తున్నాం. అంతా మేమే చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Sir, there is interaction on the stage also, sir. So if a round of introduction is done, we can have success stories from the stage also, sir. ఒకసారి పరిచయం చేసుకుంటామా? అందరికీ నమస్కారం సార్. నా పేరు సంగీత సార్. ములుగు జిల్లా ఘట్టమ జిల్లా సమాఖ్యల అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. మాది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో మహిళా వికాస జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని. మా దగ్గర మొత్తం 17 మండలాలు ఉన్నాయి. 18 మండల సమాఖ్యలు ఉన్నాయి సార్. 557 వివోలు ఉన్నాయి. 12,000 మంది ఎస్హెచ్జీలు ఉన్నాయి. 1,18,000 మెంబర్స్ ఉన్నారు. మా దగ్గర కూడా హాస్పిటల్లో అక్కడ క్యాంటీన్ పెట్టారు, బాగానే నడుస్తుంది. మా దగ్గర స్పెషల్ మా జిల్లాలో అంటే మొహాలడ్డు మా మెంబర్ అక్కడ గోండ్స్ ఎస్టీ వాళ్ళు చేసి బాగా ఇప్పుడు స్పెషల్గా అదే నడుస్తుంది సార్. They represent Adilabad district, ma'am. They are making that Mahua laddu which was presented to you. అందరికీ నమస్కారం సార్. మా లగ్మచంద మండల అధ్యక్షురాలిని. మా దగ్గర 750 సంఘాలు, నిర్మల్ జిల్లాకు అధ్యక్షురాలిని. 12,000 సంఘాలు ఉన్నాయి. మేము క్యాంటీన్ నడిపిస్తున్నాం సార్. మంచిగా నడుస్తుంది సార్. She is also running a canteen successfully, sir. That's what she is trying to say. అందరికీ నమస్కారం సార్. నా పేరు జ్యోతి. మాది సంగారెడ్డి జిల్లా. మాది 22 మండలాలు ఉన్నాయి సార్. 1865 గ్రామ సంఘాలు, 1,97,000 జనాభా ఉంది సార్. మేము మా సంగారెడ్డి జిల్లాలో సార్ క్యాంటీన్ ఈరోజు ఓపెన్ చేసినాం సార్ మహిళా శక్తి కింద. మరియు సెటర్స్ 16 సెటర్లు కట్టుకున్నాం సార్. అది ఓపెనింగ్ చేసుకుంటాం సార్. అదేవిధంగా మేము పెట్రోల్ పంప్ గిట్టి తెచ్చుకున్నాం సార్. మేము మహిళలము ఖచ్చితంగా పెట్రోల్ పంపులో పని చేసుకొని ఇందిరా మహిళా శక్తి కింద మేము సతాగా మా కాలం మీద మేము నిలబడే శక్తిని కల్పించుకునే ఉద్దేశంతో మేము పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. Sir, they are running a petrol bunk in Sangareddy by the self-help group women. They also are running a canteen. So she is telling under the Indra Mahila Shakti program, she is going to do more and more activities. అందరికీ నమస్కారం సార్. నా పేరు సుహాసిని. మాది సింగరేణి మండలం సార్, ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్.
గౌతమి జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. మా 20 మండలాలు సార్. వివోస్ వచ్చేసి 1018 సార్. చిన్న సంఘాలు వచ్చేసి 25,854 సార్. గ్రామ సభ్యులు వచ్చేసి 2,64,000 మంది సార్. సార్ మేము కొత్తగా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఒక మండలం నుంచి రఘునాథపాలెం మండలం అని చెప్పేసి అక్కడ 6 సభ్యుల్ని తీసుకొని వాళ్ళకి మహిళా శక్తి కింద మేము యూనిట్కి అమౌంట్ ఇచ్చి సార్ వాళ్ళతో జిల్లా సమైక్య నుంచి కూడా కొంత అమౌంట్ పెట్టి మేము క్యాంటీన్ ఏర్పాటు చేశాం సార్. ఆ క్యాంటీన్కి మన ఉప ముఖ్యమంత్రి సార్ వచ్చి ఓపెనింగ్ చేశారు సార్. మాకు నెలకు 30,000 దాకా ఆదాయం వస్తుంది సార్. మంచిగా రన్ అవుతుంది సార్. అలాగే శ్రీ క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది సార్. దాని ముందే అది కూడా మంచిగా రన్ అవుతుంది సార్. అలాగే అన్ని మండలాలలో కూడా మేము శ్రీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది. She represents the district Khammam, sir, from where our Deputy CM hails from. He himself has opened Indira Mahila Shakti Canteen and it's running successfully. They're earning 30,000 rupees. అందరికీ నమస్కారం సార్. ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడతారా? హిందీ? ఓకే. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఉషారాణి, మాది భద్రాద్రి జిల్లా సమైక్య ప్రెసిడెంట్ సార్. నేను మన జిల్లా సమైక్యలో 22 మండలాలు ఉన్నాయి సార్. 981 గ్రామ సమైక్యలు, 18,233 సంఘాలు, 1,80,121 మంది సంఘ సభ్యులు ఉన్నారు సార్. మా భద్రాద్రిలో కూడా కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ ఓపెనింగ్ చేశాం సార్. చాలా చక్కగా నడుస్తుంది. 10 మంది మహిళలకు అక్కడ ఉపాధిని కల్పించాం సార్. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా క్యాంటీన్స్ పెట్టి ఏర్పాటు చేశాము. ఆల్రెడీ కొన్ని మండలాలలో క్యాంటీన్స్ కూడా ఓపెనింగ్ అయ్యాయి సార్. చాలా అద్భుతంగా ఈ ఇందిరా మహిళా శక్తి పథకాలను ఉపయోగించుకొని మేము ఆర్థికంగా బలోపేతం అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. She represents the district of Bhadrachalam, sir. It's a forested and tribal area. So she is also telling that we are running Indira Mahila Shakti canteens in a big way, sir. నమస్కారం సార్. నా పేరు అరుణ సార్. ఇల్లంద గ్రామం, వర్ధనపేట మండల్, వరంగల్ డిస్టిక్ సార్. నేను ఓరుగల్లు మహాసమైక్య అధ్యక్షురాలు సార్. ఈ మహాసమైక్య అనేది వినూత్నమైన మహాసమైక్య సార్. రాష్ట్రంలో ఇలాంటి సమైక్యలు 4 మాత్రమే ఉన్నాయి సార్. అందులో మొదటి పెద్ద మహాసమైక్య ఓరుగల్లు మహాసమైక్య సార్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేయడానికి ఇతర రాష్ట్రాల్లో సర్వీస్ ఇచ్చే సిబ్బంది మన 440 మంది సిఆర్పీలు మా దగ్గర ఉన్నారు సార్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేయడానికే ముఖ్యంగా మేము ట్రైనింగ్స్ ఇస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన సంఘాలు బలోపేతం కావడానికి శిక్షణలు ఇస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ తెలంగాణలో అయితే ఎలా సంఘాలు బలోపేతం అవుతున్నాయో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫామ్ చేసి మేము బలోపేతం చేసే ముఖ్యమైన ఉద్దేశం గల సమైక్య సార్ ఓరుగల్లు మహాసమైక్య. Sir, this is a very unique initiative in Telangana. They are special Mahasamakya from Warangal. They've gone to Assam, they've gone to Goa, they've gone to Ladakh and formed self-help groups by camping there. Because Telangana has 20 years of history of self-help groups. Other states were facing a challenge how to form new self-help groups. So our women learned Bengali, our women learned Hindi, our women learned even English. And they went to different parts of the country, sir. There are 400 such national resource persons with us who go to different states and form self-help groups for them and give training for them, sir. అందరికీ నమస్కారం సార్. నా పేరు